హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి ముచ్చట్లలో మా ముందు గదిలో ఉన్న శివుడి ఆర్ట్ గురించి అయితే మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది అయితే అన్నారండి, ఇంత పెద్ద శివుడిది ఆర్ట్ అనేది ఇంట్లో ఉండొచ్చా లేదా అని. నాకు కూడా డౌట్ వచ్చేసి ఇంకా చాలామందిని అయితే అడిగాను. ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రౌద్ర రూపంలో ఉన్న శివుడు కానీ, ప్రళయకాల రుద్ర రూప శివుడు కానీ ఇంట్లో ఉండకూడదంట. అంతేకాకుండా శివుడి మెడలో ఉన్న పాము పడగ విప్పినట్టుగా కూడా ఉండకూడదు. శివుడి ముఖం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా జ్ఞానముద్రలో ఉండే విధంగా చూసుకోవాలి. రౌద్ర రూపంలో ఉన్న శివుడు, మూడో కన్ను తెరిచిన శివుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోకూడదు అన్నారు. అంతేకాకుండా కాలస్వరూపమైన శివుణ్ణి కూడా ఇంట్లో పెట్టుకోకూడదంటండి. అంటే నలుపు రంగులో ఉన్న శివుణ్ణి ఇంట్లో పెట్టుకోవద్దంట. ఇలా నేనైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. సాధ్యమైనంత వరకు అందరూ చెప్పినవి కూడా పాటించే దాంట్లో నుంచి ఇలా ప్రశాంతంగా ఉండే ఈ శివుని ఆర్ట్ని అయితే నేను చేయించుకున్నానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.